వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మాట్లాడేదానికి ప్రత్యేకత ఉంది. అది ఆంధ్రప్రదేశ్ మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వ లక్షణాల గురించి చెప్పాలని నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఒకటి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఏర్పడిన ప్రభుత్వం 15 నెలలు అయింది. 15 నెలలు అయిన కారణంగా మొన్న 10వ తారీఖున అనంతపురంలో అంతమంది ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలని పూర్తిగా అమలుపరిచి సూపర్ హిట్ అనే సభ పెట్టాం. ప్రజలకి తెలియపరచడం కోసం ప్రజామోదం పొందిన పథకాలు అయ్యి, అటువంటి సభని ఎంతో ప్రతిష్టం తీసుకున్న నారా లోకేష్ బాబు గారు ఆ సభలో కూడా పాల్గొలేదు. దానికి కారణం ఏంటంటే తెలుగువారు నేపాల్లో మరి అక్కడ నేపాల్లో జరిగే అక్కడ ప్రభుత్వానికి పబ్లిక్కి జరిగే యుద్ధంలో తెలుగువారు చిక్కుకుపోయారు. వాళ్ళ ఆర్తనాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి తెలియపరిచినప్పుడు నారా లోకేష్ గారు స్పందించి, నాకు సభ ముఖ్యం కాదు, పబ్లిసిటీ ముఖ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ప్రజలు, భారతీయ ప్రజలు ముఖ్యం అని చెప్పేసి ఆయన నడుం కట్టి ఆయన అమరావతిలో ఒక టీంని ఏర్పాటు చేసుకుని అటు భారత ప్రభుత్వం సహకారంతో నేపాల్లో చిక్కున్న ప్రతి తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందుకు ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల తరపున, పార్టీల తరపున, కూటమి తరపున నేను ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంత గొప్ప నాయకత్వం, ఆయన నాయకత్వం నేను ఎక్కడ చూశానంటే కుప్పంలో మొదలైన యువగలం పాదయాత్రలో పోలిపల్లి సభ ముగిసే వరకు నేను ఆయనతో ఉన్నాను. సుమారుగా 20 నుంచి 25 సభలకి నేను పరిశీలకుడిగా పనిచేశాను. ఇంచుమించు ఆయన 1500 కిలోమీటర్లు ఎక్కడైతే నేను ఆయనతో కలిసి నడిచాను. ఆయనతోటి చాలాసార్లు సంభాషించడం జరిగింది. ఆయన యొక్క సింపుల్ సిటీ, ఆయన చేసే ప్రతి పని, ప్రతి విషయం మీద ఎంతో బాధ్యతగా ఆయన చేసే కార్యక్రమాన్ని చాలా దగ్గరగా పరిశీలించిన వ్యక్తిని నేను. ఆయన నాయకత్వం రాబోయే రోజుల్లో తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రగామ నాయకుడిగా ఆయన నిరూపించుకున్నారు. ఇప్పటికని రాబోయే రోజుల్లో తండ్రి షాటు కొడుకుగా కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకి, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వానికి ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కూడా ఆమోదం వచ్చింది ఆయన నాయకత్వాన్ని. రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలో నిజంగా కూడా ఆయన ఇంత గొప్ప నాయకత్వం పటిమతోటి ఈరోజు ఈ విషయాన్ని మరి సక్సెస్ఫుల్గా ఆయన చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తెలుగువారికి అన్ని కార్యక్రమాల్లో ప్రతి మనిషికి, ప్రతి వర్గానికి, ప్రతి విషయాన్ని కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని దగ్గర తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నారా లోకేష్ బాబు గారి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని చెప్పి నమ్మకం ఉంది. ఒకసారి చూసుకోండి, అంతర్జాతీయంగా చూసుకోండి. నేపాల్ రాజధాని నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఎప్పుడు కూడా ఈ 3 దేశాలు చిన్న దేశాలు భారతదేశానికి అంటిపెట్టుకుని ఉంటాయి. కాబట్టి వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఆర్థికంగా కానీ, ఇంకో సామాజికంగా కానీ, తినుబండాల విషయంలో కానీ భారత ప్రభుత్వాలకి సహకారం చేస్తూ వస్తుంది. అటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయంటే గత కొంతకాలంగా భారత ప్రభుత్వం నుంచి పక్కకు పెట్టే వాళ్ళు పాకిస్తాన్, చైనా మాయలో పడి వాళ్ళ ప్రభుత్వాలని, వాళ్ళ పరిపాలన వాళ్ళని నట్టేడు ముంచుకున్నారు. అక్కడ ప్రజలు ఎలా నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నారు, భారత ప్రభుత్వం లాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వారు ఇప్పుడు నిన్న లోకేష్ బాబు గారిని నేపాల్లో ఉన్న అక్కడ పబ్లిక్ కూడా ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డీ మంత్రి గారు నిజంగా ఆయన కృషిని వాళ్ళ కొనియాడుతూ నేను మాట్లాడిన మాటలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మేము పూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా భీమవరం నియోజకవర్గం నుంచి లోకేష్ బాబు గారిని, ఆయన టీంని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలో మేము అందరూ పనిచేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఈ ముందుకు తీసుకెళ్తారని చెప్పి అందరూ తెలుసుకుంటూ ఈ ఆపరేషన్ సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే దీనికి సంబంధించిన అధికారులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.